ఎక్స్పైరీ దీని గురించి మీరు ఎన్నో వీడియోస్ చూసారు, బట్ అయినా మీకు ఒక్క క్లారిటీ కూడా రాలేదు, ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది అనుకుంటే ఈ ఒక్క వీడియో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తుంది, నాది గ్యారంటీ. మీరు ఏం చేయాలంటే జస్ట్ 10 minutes అనేది ఈ వీడియో మీద ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు కంప్లీట్ గా ఎక్స్పైరీ రిలేటెడ్ గా ఎన్ని డౌట్స్ అయితే ఉన్నాయో అన్ని క్లారిఫై అయిపోతాయి, నాది గ్యారంటీ. సో హాయ్, దిస్ ఈజ్ రామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈ రోజు వీడియో ఏంటంటే ఎక్స్పైరీ. ఈ ఎక్స్పైరీ ఏ డేట్ ఉంటుంది, అసలు ఎప్పుడెప్పుడు ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకున్న ముందు మనం కొన్ని తెలుసుకోవాలి. ఏంటంటే టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్. డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఫ్యూచర్స్ అంటే ఏంటి? బేసిక్గా ఏదైనా ఒక స్టాక్ కానీ లేదంటే ఇండెక్స్ కానీ నెక్స్ట్ మంత్ లేకపోతే నెక్స్ట్ 2-3 months లోనో రైజ్ అవుతుంది అనుకుంటే లేదంటే ఫాల్ అవుతుంది అనుకుంటే మనం దాని యొక్క ఫ్యూచర్ ని మనం బై చేస్తాం. ఫ్యూచర్ అంటే ఇప్పుడు సపోజ్ ఆగస్ట్ అనుకోండి, ఈ మంత్ ఆగస్ట్ మనం బై చేసాం అనుకోండి, ఈ మంత్ లాస్ట్ లో దాని యొక్క ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైరీ అయిపోద్ది. ఎక్స్పైరీ అంటే ఇంక దానికి వాల్యూ ఉండదు, అది సెటిల్మెంట్ అయిపోద్ది అనమాట. సో సేమ్ ఆప్షన్స్ అలానే. ఆప్షన్స్ కూడా ఒక డేట్ అనేది ఉంటది, ఇది వీక్లీ ఉంటది, మంత్లీ ఉంటది. బట్ ఫ్యూచర్స్ కి వచ్చేసి ఓన్లీ మంత్లీ ఉంటది అనమాట. ఆప్షన్స్ కి అయితే వీక్లీ అండ్ మంత్లీ ఉంటది. ఆప్షన్స్ అంటే ఏంటి? మనం కాళ్ళు పుట్టు బై చేస్తాం కదా, ఇవి. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎక్స్పైరీలో మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. మంత్లీ ఎక్స్పైరీ అనేది ఆప్షన్స్ కి ఉంటది, ఫ్యూచర్స్ కి ఉంటది. మంత్లీ ఎక్స్పైరీ ఏంటంటే ఎవ్రీ మంత్ లాస్ట్ లో స్పెసిఫిక్ డేట్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డేట్ అనేది వచ్చేసింది, ఒక్కొక్క ఇండెక్స్ ఒక్కొక్క డేట్. బట్ స్టాక్స్ కి అయితే లాస్ట్ మంత్ ఎవ్రీ థర్స్డే మీరు ఏదైనా స్టాక్స్ లోని ఫ్యూచర్స్ గానీ లేదంటే ఆప్షన్స్ గానీ మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు అది ఎప్పుడు ఎక్స్పైరీ అయిపోతుంది అంటే ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే. ఇప్పుడు మీరు స్టాక్ ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ బై చేశారు అనుకోండి, ఏంటి? ఆగస్ట్ ఫ్యూచర్ బై చేశారు అనుకోండి. ఆగస్ట్ 29th అనేది లాస్ట్ థర్స్డే కాబట్టి ఆగస్ట్ 29th మీరు బై చేసిన కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైరీ అయిపోద్ది. అసలు ఈ ఎక్స్పైరీ అయిపోతే ఏం జరుగుతుంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మంత్లీ ఎక్స్పైరీ ఏంటంటే ఫ్యూచర్స్ కి ఉంటుంది, ఆప్షన్స్ కి ఉంటుంది. ఈ ఫ్యూచర్స్ కి ఆప్షన్స్ కి ఇండెక్స్ లో అనుకోండి, అంటే లైక్ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, వీటిలో అనుకోండి ఒక స్పెసిఫిక్ డేట్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. అదే స్టాక్స్ అనుకోండి ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే ఎక్స్పైరీ అనేది అయిపోతుంది. నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీ అనేది ఓన్లీ ఆప్షన్స్ కి ఉంటుంది, ఫ్యూచర్స్ కి ఉండదు. ఎవ్రీ వీక్ స్టాక్స్ అయితే ఎవ్రీ వీక్ థర్స్డే, మంత్లీ అయితే చెప్పా కదా లాస్ట్ థర్స్డే. బట్ స్టాక్స్ లో వీక్లీ ఎక్స్పైరీ అంటే ఏంటంటే ఎవ్రీ వీక్ థర్స్డే ఒక్కొక్క కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైరీ అయిపోతుంటది. దాని కాంట్రాక్ట్ అనేది, దాని డేట్ అనేది మీరు బై చేసేటప్పుడే చూపిస్తారు. అదే ఆప్షన్స్ లో ఇండెక్స్ కి వచ్చారు అనుకోండి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, వీటికి వచ్చారు అనుకోండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డే ఉంటది అనమాట. ముందైతే మొత్తం అన్నిటిలో ఒకటే డే ఉండేది, బట్ ఇప్పుడైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డే. అంటే ప్రతిరోజు మీకు ఏదో ఒక ఎక్స్పైరీ అనేది ఉంటది. అది ఏ రోజు ఎక్స్పైరీ, ఏ రోజు ఏ ఇండెక్స్ ఎక్స్పైరీ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటి? మంత్లీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ. మంత్లీ ఎక్స్పైరీ అంటే ఏంటి? ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే. స్టాక్స్ కి అయితే ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే ఆ స్టాక్స్ యొక్క ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అన్ని ఎక్స్పైరీ అయిపోతాయి. అదే వీక్లీ అనుకుంటే ఆప్షన్స్ కి, స్టాక్స్ కి, మంత్లీ కూడా ఆప్షన్స్ కూడా ఉంటది మంత్లీ. సో వీక్లీ ఏంటంటే ఎవ్రీ వీక్ స్టాక్స్ కి అయితే థర్స్డే ఉంటుంది, ఇండెక్స్ కి అయితే డిఫరెంట్ డే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డే అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది, వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. మంత్లీ అంటే ఆ మంత్ ఎండ్ లో ఆ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోద్ది. వీక్లీ అంటే ఎవ్రీ వీక్ ఆ కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది, అంటే వీక్ ఒక కాంట్రాక్ట్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సెటిల్మెంట్. ఇప్పుడు సపోజ్ చాలా మందికి ఉండే డౌట్, ఇప్పుడు ఒక ఎక్స్పైరీ ఉంది. ఇప్పుడు 29th ఆగస్ట్ అనేది లాస్ట్ థర్స్డే కదా, మనం 29th కదా, 22nd చూద్దాం. 22nd అంటే రీసెంట్ గా ఉన్న ఎక్స్పైరీ. ఆగస్ట్ 22nd నిఫ్టీ 50 అనేది ఎక్స్పైరీ, వీక్లీ కాంట్రాక్ట్. నిఫ్టీ 50 29th ఆగస్ట్ వీక్లీ కాంట్రాక్ట్ మనం బై చేసాం అనుకోండి. బై చేసి వీక్లీ ఎక్స్పైరీ అనేది 22nd అనుకోండి. 22nd వరకు మనం అలా ఉంచేసి మనం సెల్ చేయకపోతే ఏం జరుగుతుంది అనేది డౌట్. అంటే ఎక్స్పైరీ వరకు బై చేసి వదిలేస్తే ఏం జరుగుతుంది అనేది చాలా మందికి ఉండే డౌట్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సెటిల్మెంట్ అవుతుంది. సెటిల్మెంట్ అంటే ఏంటంటే ఫ్యూచర్స్ కి ఒకలా ఉంటుంది, ఆప్షన్స్ కి ఒకలా ఉంటుంది. ఫ్యూచర్స్ కి ఏంటంటే సెటిల్మెంట్ అంటే ఆ లాస్ట్ ఎక్స్పైరీ రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు 3:25కి అంటే 3:30కి మార్కెట్ అనేది క్లోజ్ అవుతుంది. యాక్చువల్ గా మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి 9:15 నుంచి 3:30 వరకు మార్కెట్ అనేది ఓపెన్ లో ఉంటది అనమాట. సో 3:25కి మార్కెట్ లో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ కి ఆ కాంట్రాక్ట్ అనేది సెటిల్ అయిపోద్ది. అంటే ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి ఆటోమేటిక్ గా ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది మీ డిమాట్ అకౌంట్ లో క్రెడిట్ అయిపోద్ది. ఇది ఆటోమేటిక్ గా బ్రోకర్ ఆటోమేటిక్ గా సెటిల్ చేస్తాడు అనమాట, ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్. బట్ ఆప్షన్స్ లో ఒకటి ప్రాబ్లం ఉంటది. ఆప్షన్స్ లో మీరు ఇన్ ద మనీలో ఉన్నారనుకోండి, అంటే మీరు కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైరీ దగ్గరకు వచ్చేసింది, ఈ రోజే ఎక్స్పైరీ, బట్ మీరు ఈ రోజు దాన్ని సెల్ చేయాలనుకోవట్లేదు, సెల్ చేయకుండా వదిలేశారు అనుకోండి. ఎక్స్పైరీ వచ్చినా సరే మీరు దాన్ని ఏం ముట్టుకోలేదు అనుకోండి, మీరు బై చేసిన ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ అనేది ఇన్ ద మనీలో ఉందనుకోండి,
పర్వాలేదు, దానికి ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. బట్ అది అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళింది అనుకోండి, అది ఇంకా దానికి ఏం వాల్యూ ఉండదు, అది జీరో అయిపోద్ది అనమాట. సో ఈ ఇన్ ద మనీ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటో కూడా నేను వీడియోస్ చేస్తాను. సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని ఫాలో అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ ఎక్స్పైరీ. అసలు ఎక్స్పైరీ వల్ల ఇంపాక్ట్ ఏంటి? వాలిటిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్స్పైరీ దగ్గరకు వచ్చే కొద్దీ బేసిక్ గా ప్రీమియం అనేది తగ్గుతూ ఉంటుంది. ప్రీమియం అంటే ఏంటంటే మీరు కొన్న స్ట్రైక్ ప్రైస్ యొక్క ప్రైస్ ఉంటుంది చూసారా, దాన్ని మనం ప్రీమియం అంటాం బేసిక్ గా. సో ఇంపాక్ట్ ఆఫ్ ఎక్స్పైరీ ఏంటంటే వాలిటిలిటీ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చే కొద్దీ పొజిషన్స్ అనేవి ఎగ్జిట్ చేస్తూ ఉంటారు కదా ట్రేడర్స్. ఎక్స్పైరీ దగ్గరకు వచ్చే కొద్దీ పొజిషన్స్ ఎగ్జిట్ చేసి న్యూ పొజిషన్స్ అనేది ఫామ్ చేస్తుంటారు. సో దీనివల్ల వాలిటిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎగ్జిట్ చేస్తే వాలిటిలిటీ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే రోల్ ఓవర్. దీన్ని మనం రోల్ ఓవర్ అంటాం. అంటే ఇప్పుడు ట్రేడర్స్ ఎక్స్పైరీ దగ్గరకు వచ్చినప్పుడు కాంట్రాక్ట్స్ అన్ని ఎగ్జిట్ చేస్తారు, అంటే క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, న్యూ కాంట్రాక్ట్స్ లో పొజిషన్స్ తీసుకుంటారు, న్యూ కాంట్రాక్ట్స్ లో ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. దీన్ని మనం రోల్ ఓవర్ అంటాం. అంటే ఒకటి సెల్ చేసేసి ఇంకొక దాన్ని బై చేసుకుంటే మనం దాన్ని రోల్ ఓవర్ అంటాం. సో ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు నిఫ్టీ 50 మంత్లీ ఎక్స్పైరీ ఆగస్ట్ 2024, నిఫ్టీ 50 ఆగస్ట్ 2024 ఉంది. సపోజ్ మనం నిఫ్టీ 50 నేను నిఫ్టీ 50 ఆగస్ట్ 24 అదే 2024 ఆగస్ట్ నిఫ్టీ 50 ఫ్యూచర్ ని హోల్డ్ చేస్తాను అనుకోండి, అంటే బై చేసి పెట్టుకున్నా. నాకు 3 ఆప్షన్స్ ఉంటాయి. యాజ్ ఎ ట్రేడర్ గా నేను దాన్ని బై చేసి హోల్డ్ చేసేటప్పుడు నాకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ స్క్వేర్ ఆఫ్. స్క్వేర్ ఆఫ్ అంటే ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చిన తర్వాత, అంటే ఎక్స్పైరీ డేట్ కన్నా ముందే, ఎక్స్పైరీ డేట్ లోపే నేను దాన్ని ఎగ్జిట్ చేస్తాను. ఇది నాకు ఉండే ఒక ఆప్షన్ స్క్వేర్ ఆఫ్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే రోల్ ఓవర్. రోల్ ఓవర్ అంటే ఏంటంటే ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వస్తుంది, ఈ లోపే నేను నా దగ్గర ఉన్నదాన్ని నేను సెల్ చేసేసి న్యూ కాంట్రాక్ట్, అంటే నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్, ఇది ఆగస్ట్ కాబట్టి సెప్టెంబర్ కాంట్రాక్ట్ ని నేను బై చేసుకుంటాను. దాన్ని మనం రోల్ ఓవర్ అంటాం. ఇది దగ్గరకు వస్తుంది, ఉన్నదాన్ని నేను సెల్ చేసేసి కొత్తది నేను కొత్త కాంట్రాక్ట్, అంటే నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ అనేది నేను బై చేసుకుంటాను. దాన్ని మనం రోల్ ఓవర్ అంటాం. నెక్స్ట్ నాకుండే లాస్ట్ ఆప్షన్ ఏంటంటే లెట్ ఇట్ ఎక్స్పైర్. అంటే అది ఎక్స్పైర్ అయ్యేంత వరకు వదిలేయడమే పట్టించుకోకుండా. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే సెటిల్మెంట్ జరుగుతుంది. సెటిల్మెంట్ అంటే ఆ టైంకి మార్కెట్ ఏ ప్రైస్ దగ్గర ఉంటే ఆ ప్రైస్ కి మన ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి క్రెడిట్ అయిపోతుంది డిమాట్ అకౌంట్ లో. ఓకే, సో నాకు ఉండే 3 ఆప్షన్స్ ఏంటి, ఒకటి స్క్వేర్ ఆఫ్, అంటే ఎక్స్పైరీ డేట్ కన్నా ముందే నేను ఎగ్జిట్ చేయాలి. 2 రోల్ ఓవర్, ఆల్రెడీ ఉన్నదాన్ని నేను సెల్ చేసేసి నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ ని నేను మళ్ళీ ప్లేస్ చేయాలి. ఇది నాకు ఉండే సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటంటే లెట్ ఇట్ ఎక్స్పైర్, అంటే ఎక్స్పైర్ అయితే అవన్నీ అని వదిలేయడం. అలా వదిలేస్తే ఏమవుతుందంటే సెటిల్మెంట్ అవుతుంది. అంటే మనం బై చేసేది ఆ టైంకి ఏ మార్కెట్ ప్రైస్ ఏముంటే ఆ ప్రైస్ కి ఎగ్జిక్యూట్ అయిపోయి రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది మనకి క్రెడిట్ అయిపోతుంది. ఇది నాకు ఉండే 3 ఆప్షన్స్. ఇది మంత్లీ. వీక్లీకి కూడా ఎలానే ఉంటుంది, బట్ వీక్లీకి స్క్వేర్ ఆఫ్ ఉంటుంది. స్క్వేర్ ఆఫ్ అంటే మనము దగ్గరలో ఉన్న కాంట్రాక్ట్ ని లైక్ ఎక్స్పైరీ దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని సెల్ చేసేస్తాం వదిలేయకుండా. అది మనకుంటే ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ రోల్ ఓవర్. రోల్ ఓవర్ అనేది మాక్సిమం చెయ్యము, అంటే దీన్ని సెల్ చేసేసి దాన్ని బై చేసుకోము మాక్సిమం, బట్ అది కూడా మీరు చేయొచ్చు. లెట్ ఇట్ ఎక్స్పైర్. లెట్ ఇట్ ఎక్స్పైరీ దగ్గర మీకు ఒక ప్రాబ్లం ఉంటుంది, నేను మళ్ళీ చెప్పాను. లెట్ ఇట్ ఎక్స్పైర్ అంటే ఎక్స్పైరీ అయితే అవ్వని అని వదిలేస్తే, ఒకటి మీరు బై చేసిన స్ట్రైక్ ప్రైస్ అనేది ఇన్ ద మనీలో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా, మీ ట్రేడ్ అనేది ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి రిమైనింగ్ అమౌంట్ అనేది మీకు వస్తుంది. అదే పొరపాటున అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళిపోయింది అనుకోండి, అవుట్ ఆఫ్ ద మనీ ఏంటంటే మొత్తం జీరో అయిపోద్ది. ఆప్షన్స్ లోనే వీక్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ లో అవుట్ ఆఫ్ ద మనీ అంతా జీరో అయిపోద్ది అనమాట. సో మీరు లెట్ ఇట్ ఎక్స్పైర్ అని వదిలేస్తే మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అంత జీరో అయిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో మనం ఎప్పుడు ఆప్షన్స్ లోన్ చేసేటప్పుడు లెట్ ఇట్ ఎక్స్పైర్ వదిలేవు, అంటే లైక్ ఎక్స్పైరీ అయితే అయ్యిందని వదిలేయకూడదు. ఓకే, సో ఇప్పుడు బేసిక్ గా నాకు తెలిసి మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉందని నాకు అర్థమవుతుంది. వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి నిఫ్టీ 24,500 అని సెర్చ్ చేస్తే నాకు పైన 2 వచ్చాయి. ఏంటి, నిఫ్టీ 22 సెకండ్ W అని వచ్చింది. W అంటే వీక్లీ, AUG అంటే ఆగస్ట్, 24,500 CEP 2 వచ్చాయి. ఇది వీక్లీ కాంట్రాక్ట్. అక్కడ డేట్ ఉంది చూసారా 22 అని. 22 అంటే 22 అనేది ఆ కాంట్రాక్ట్ కి లాస్ట్ డేట్, అంటే ఎక్స్పైరీ డేట్. ఇలా మీరు ఏ ఆప్షన్ ఏ ఫ్యూచర్ బై చేసినా దానికి లాస్ట్ డేట్ అనేది ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా, అక్కడ చూపించే డేటే దానికి లాస్ట్ డేట్. ఈ డేట్ లోపు మీరు దాంట్లో ఏదైనా చేయాలి. ఒకవేళ చేయకపోతే ఆ డేట్ ఎండ్ అయ్యేసరికి మీరు కొన్న కాంట్రాక్ట్ కి వాల్యూ ఉండదు. ఒకటి సెటిల్మెంట్ జరుగుతుంది, లేదంటే అవుట్ ఆఫ్ ద మనీలో ఉంటే జీరో అయిపోతుంది. ఓకే, ఇది క్లియర్. మీకు అక్కడ డేట్ చూపించేది ఏంటంటే ఎక్స్పైరీ డేట్, W అంటే వీక్లీ. ఇప్పుడు ఏ రోజు ఏ ఎక్స్పైరీ ఉందని చెప్తాను, ఒకసారి వినండి. మండే మిడ్ క్యాప్ నిఫ్టీ అంటాం కదా, మిడ్ క్యాప్ నిఫ్టీ వీక్లీ అండ్ మంత్లీ. అంటే ఎవ్రీ వీక్ మండే మిడ్ క్యాప్ అనేది ఎక్స్పైరీ అవుతుంటది, అండ్ మంత్ లాస్ట్ లో కూడా మండేనే ఎక్స్పైరీ అవుతుంది. అండ్ మండేనే ఇంకొక ఇండెక్స్ కూడా ఉంది, ఏంటంటే బ్యాంక్ ఎక్స్ కూడా సేమ్. ఎవ్రీ మండే
దాని యొక్క వీక్లీ కాంట్రాక్ట్స్ అనేవి ఎక్స్పైరీ అవుతాయి. మంత్లీ కూడా లాస్ట్ మండే దాని యొక్క మంత్లీ కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైరీ అవుతుంది. ఇది మండే మనకున్నవి ఏంటి, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్. ట్యూస్డే చూసుకుంటే మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ అవుతుంది. అంటే ఫిన్ నిఫ్టీ ఎవ్రీ ట్యూస్డే దాని యొక్క వీక్లీ కాంట్రాక్ట్స్ అనేవి ఎక్స్పైరీ అయిపోతాయి. అండ్ మంత్లీ చూసుకుంటే లాస్ట్ ట్యూస్డే, మంత్ లోని లాస్ట్ ట్యూస్డే దాని యొక్క మంత్లీ కాంట్రాక్ట్స్ అనేవి ఎక్స్పైరీ అవుతాయి. అండ్ వెడ్నెస్డే అంటే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ. అంటే ఎవ్రీ వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఉంటుంది కదా, దాని యొక్క వీక్లీ కాంట్రాక్ట్స్ అనేవి ఎక్స్పైరీ అయిపోతాయి. అండ్ మంత్లీ కాంట్రాక్ట్స్ చూసుకుంటే లాస్ట్ వెడ్నెస్డే, మంత్ లోని లాస్ట్ వెడ్నెస్డే దాని యొక్క మంత్లీ కాంట్రాక్ట్స్ కూడా ఎక్స్పైరీ అయిపోతాయి. థర్స్డే ఏంటంటే నిఫ్టీ 50 వీక్లీ కాంట్రాక్ట్స్ అనేవి ఎవ్రీ థర్స్డే ఎక్స్పైర్ అయిపోతాయి. మంత్లీ కాంట్రాక్ట్స్ కూడా మంత్ లో లాస్ట్ థర్స్డే ఎక్స్పైర్ అయిపోతాయి. ఫ్రైడే చూసుకుంటే సెన్సెక్స్ వీక్లీ కాంట్రాక్ట్స్ అన్ని ఎవ్రీ ఫ్రైడే సెన్సెక్స్ వీక్లీ కాంట్రాక్ట్స్ అన్ని ఎక్స్పైర్ అయిపోతాయి. మంత్లీ వచ్చేసి లాస్ట్ ఫ్రైడే. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే మండే మిడ్ క్యాప్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్, ట్యూస్డే ఫిన్ నిఫ్టీ, వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీ, థర్స్డే నిఫ్టీ, ఫ్రైడే సెన్సెక్స్. ఇప్పుడు నేను మీకు ఒక పాయింట్ చెప్తాను. ఒకవేళ ఎక్స్పైరీ రోజు కనుక హాలిడే వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను మీకు చూపించాను 22 ఆగస్ట్ అని, ఒకవేళ పొరపాటున 22 అనేది ట్రేడింగ్ హాలిడే అనుకోండి, అంటే ఆ ఎక్స్పైరీ డేట్ అనేది ట్రేడింగ్ ఆ రోజు హాలిడే అనుకోండి ట్రేడింగ్ కి, దాని ముందు రోజుకి ఆ ఎక్స్పైరీ డేట్ అనేది షిఫ్ట్ అవుతుంది అనమాట. దాని ముందు రోజుకి ఆ ఎక్స్పైరీ డేట్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే మంత్లీ కాంట్రాక్ట్స్ అనేవి ఎక్స్పైరీ అని చెప్పుకున్నాం. ఇక్కడ మంత్లీ కాంట్రాక్ట్స్ ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే అని చెప్పుకున్నాం కదా ఫ్యూచర్స్ కి. లాస్ట్ థర్స్డే కనుక హాలిడే వచ్చింది అనుకోండి ఎక్స్పైరీ రోజు, ఆ రోజు ఎక్స్పైరీ అవ్వాల్సినవన్నీ దాని ముందు రోజుకి షిఫ్ట్ అవుతాయి అనమాట. అంటే థర్స్డే హాలిడే వస్తే ఆ రోజు ఎక్స్పైరీ అవ్వాల్సిన కాంట్రాక్ట్స్ అన్ని వెడ్నెస్డేకి షిఫ్ట్ అవుతాయి. అంతేగాని అవి అక్కడితో క్లోజ్ అవ్వు. ఎప్పుడైనా ఏదైనా హాలిడే వస్తే దాని ఎక్స్పైరీ అనేది దాని ముందు రోజుకి షిఫ్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో నాకు తెలిసి ఎక్స్పైరీ మీద ఉంటే మీకు చిన్న డౌట్స్ కూడా నేను మీకు ఈజీగా క్లారిఫై చేశానని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా అలా అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒకవేళ మీరు ఇండిపెండెంట్ ట్రేడర్ అవుదాం, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఓన్ గా ట్రేడింగ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తే. వన్స్ అదంతా కంప్లీట్ చేసిన తర్వాత 100% మీకు మీరు ఓన్ గా ట్రేడింగ్ చేసుకోగలరు, ఎవరు సపోర్ట్ లేకుండా. దిస్ ఈజ్ మై గ్యారంటీ. వీడియో లాస్ట్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకు అర్థమవుతుంది. సో ఫస్ట్ లెర్న్, దెన్ ఎర్న్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.